బేతాళ కథలు. కీర్తిసేనుడి నిర్ణయం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుండి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ భీతి గొలిపే ఈ శ్మశానములో నీవు పడుతున్న శ్రమ ఏనాటికైనా ఫలించే అవకాశం ఉండవచ్చును, కాదనను. కానీ క్షత్ర ధర్మానుసారం పరరాజ్యాలను జయించిన మహాపరాక్రమవంతులైన రాజులే అల్పమైన విమర్శలకు అభియోగాలకు జంకి చేజిక్కిన దాన్ని వదిలి పలాయనం చేస్తారు. నువ్వు మాత్రం కార్యం సాధించిన తర్వాత అలా చేయవన్న నమ్మకం ఏమిటి? ఉదాహరణగా నీకు కీర్తిసేనుడనే రాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఉజ్వల దేశానికి చెందిన గిరిపురంలో మైథిలి, వాసంతిక అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. చిన్నతనంలోనే తల్లి తండ్రి గతించడంతో వాళ్లను వాళ్ళ అమ్మమ్మ పెంచి పెద్ద చేసింది. ఆమె కూడా వృద్ధురాలు అయ్యాక కాలధర్మం చెందింది. మైథిలి, వాసంతిక ఇద్దరు అందగత్తెలే. అయితే మైథిలి విద్యావతి. వాసంతికకు చదువు అంతగా రాకపోయినా మధురంగా పాడగలదు. ఒకసారి వానలు లేక ఉజ్వల దేశంలో కరువు కాటకాలు సంభవించినాయి. రాజు వినయవర్మ తనకు చేతనైనంతలో ప్రజలకు సాయపడేందుకు తగిన ఏర్పాట్లు చేయసాగాడు. కానీ పులి మీద పుట్రలా ఉజ్వల దేశపు పరిస్థితులను అవకాశంగా తీసుకొని పొరుగున ఉన్న వరాలి దేశపు రాజు కీర్తిసేనుడు దండెత్తి వచ్చాడు. రాజు వినయవర్మ అతన్ని ఎదిరించి పోరాడి ఓడిపోయాడు. కీర్తిసేనుడు రాజధానిని ఆక్రమించి ఇదివరకటి రాజు వినయవర్మను ఖైదు చేశాడు. దేశాన్ని జయించిన తర్వాత కీర్తిసేనుడు అక్కడి కరువు కాటక పరిస్థితులు స్వయంగా చూసి చాలా బాధపడ్డాడు. ఇప్పుడు దేశానికి తను రాజు కనుక ప్రజలను ఇక్కట్ల బారి నుండి కాపాడటం తన బాధ్యతగా భావించాడు. ఆయన కొద్ది సైన్యాన్ని, రాజోద్యోగులను వెంటబెట్టుకొని దేశంలోని అన్ని ప్రాంతాలు సందర్శిస్తూ ప్రజల అవసరాలు విచారించి తగు సహాయం చేయసాగాడు. కీర్తిసేనుడు ఇలా దేశ పర్యటన చేస్తూ గిరిపురం వచ్చి వెళ్ళిన రోజునే వాసంతిక కనబడకుండా పోయింది. శ్యామలాముఖి అనే నది గిరిపురాన్ని ఆనుకొని ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ నదిలో అంతగా నీరు లేదు. అలవాటు ప్రకారం వాసంతిక ఆ నదికి నీటి కోసం తెల్లవారుజామున వెళ్ళి తిరిగి రాలేదు. మైథిలి చెల్లెల్ని వెతుక్కుంటూ నదికి వెళ్ళింది. అక్కడ వాసంతిక జాడలేదు. కానీ నది ఒడ్డున ఆమె విడిచిపోయిన బిందె మాత్రం కనిపించింది. కొందరు ఆమె బిందె అక్కడ పెట్టి నది ఎగువకు వెళ్ళడం చూశామని, ఆ సమయంలో కీర్తిసేనుడు సైనికులతో ఆ మార్గాననే వెళుతున్నాడని మైథిలికి చెప్పారు. అంతేకాక అతడు ఆమెను అపహరించుకుపోయి ఉంటాడన్న అనుమానం కూడా వారు వెలిబుచ్చారు. ఇది విని మైథిలి కలవరపడింది. ఆమె అప్పటికప్పుడే బయలుదేరి రాజధానికి వెళ్ళింది. ఆ సమయంలో కీర్తిసేనుడు సభ తీరి ఉన్నాడు. మైథిలి అతడి దర్శనం చేసుకున్నది. కీర్తిసేనుడు ఆమె వచ్చిన పని తెలుసుకొని, నీ చెల్లెలి కోసం తప్పక వెతికిస్తాను, నీకు ఎవరి మీదనైనా అనుమానం ఉన్నదా అని అడిగాడు. మైథిలి క్షణం తటపటాయించి, ఉన్నది ప్రభు అన్నది. ఎవరి మీద అని ప్రశ్నించాడు కీర్తిసేనుడు. అసహాయ పరిస్థితిలో ఉన్న ఒక స్త్రీని చెరబట్టిన వాడి మీద అన్నది మైథిలి గంభీరంగా. ఆ జవాబుకు కీర్తిసేనుడు ఆశ్చర్యపోయి, గూఢంగా మాట్లాడకు, సంగతేమిటో వివరంగా చెప్పు అన్నాడు. అలాగే చెబుతాను ప్రభు, నేను దేనికైనా సిద్ధపడే వచ్చాను గనక నన్ను కఠినంగా శిక్షిస్తారేమో అన్న భయం లేదు. నేను అనుమానిస్తున్నది మిమ్మల్నే అన్నది మైథిలి. కీర్తిసేనుడు ఒక్క క్షణకాలం నివ్వెరపోయి, నేనా అంటూ గద్దించాడు. మైథిలి చలించకుండా, ప్రభు, మీకు కోపం వస్తుందని నాకు ముందే తెలుసు. కానీ ఇది నా ఒక్కతే అనుమానమే కాదు, గిరిపుర వాసులందరి అనుమానం. మీరు దీనస్థితిలో ఉన్న మా రాజ్యలక్ష్మిని చెరబట్టిన ధర్మదూరులు. అలాంటి మీరు వయసులో ఉన్న అందగత్తెను, అసహాయురాల్ని అపహరించరు అన్న నమ్మకమేమిటి? మీరు సైన్యంతో శ్యామలాముఖి నదీ ప్రాంతాల నుంచి వెళుతున్నప్పుడే నా చెల్లెలు మాయమైంది అన్నది మైథిలి. మైథిలి మాటల్లో సునిశ్చితమైన విమర్శ ఉన్నది. తేలిగ్గా కాదు అనలేని అభియోగం ఉన్నది. అన్నిటినీ మించి పదునైన తర్కం ఉన్నది. కీర్తిసేనుడు అంత సభా మధ్యంలో వెంటనే జవాబు చెప్పలేక తలదించుకున్నాడు. సభికులకు ఆమె మాటల్లో నిజాయితీయే కాక ఆమె పక్షాననే న్యాయం ఉన్నదన్న భ్రాంతి కూడా కలగవచ్చునని కొంచెంసేపు ఆలోచించి కీర్తిసేనుడు తల ఎత్తి మైథిలితో,
నీ చెల్లెల్ని నేను అపహరించలేదని దైవసాక్షిగా చెబుతున్నాను. ఆమెను వెతికిస్తాను, నన్ను నమ్మి వెళ్ళు అన్నాడు. మైథిలి తిరిగి గిరిపురానికి బయలుదేరింది. కీర్తిసేనుడికి ఆమె సాహసము, చొరవ బాగా నచ్చినాయి. ఆమె అందం కూడా అతన్ని బాగా ఆకర్షించింది. వాసంతిక విషయం తేలిన తర్వాత ఆమెను వివాహం ఆడాలనుకున్నాడు. మైథిలి ఇల్లు చేరేసరికి వాసంతిక ఇంట్లోనే ఉన్నది. ఆమె లోగడ తనకు సంగీత కళాశాలలో సహాధ్యాయి అయిన ఒక యువకుణ్ణి దేవాలయంలో పెళ్లాడి వచ్చింది. ఈ సంగతి ముందుగా అక్కకు చెబితే ఆమె అంగీకరించదు అన్న భయంతో వాసంతిక ఈ పని రహస్యంగా చేసింది. ఇంటికి తిరిగి వచ్చింది. నూతన దంపతులను దీవించి మైథిలి తిరిగి రాజధానికి వెళ్ళి తాను చేసిన పొరపాటుకు కీర్తిసేనుణ్ణి క్షమించవలసిందిగా కోరింది. కీర్తిసేనుడు నవ్వి, ఇందులో క్షమించవలసింది ఏమీ లేదు. నేను మీ దేశం వదిలిపోతున్నాను. మీ రాజుకు తిరిగి సింహాసనం అప్పజెపుతాను. మైథిలి, నువ్వు అనుకోకుండానే నాకు గొప్ప ఉపకారం చేశావు. ఈ కానుకలు స్వీకరించు అని ఆమెకు విలువైన కానుకలు బహుకరించి కీర్తిసేనుడు వరాలి దేశం వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కీర్తిసేనుడి నిర్ణయం తాలూకు పూర్వాపరాలు తరిచి చూస్తే వింతగా లేవా? తనను నిండు సభలో అవమానించిన మైథిలిని అతడు పెళ్లాడాలి అనుకోవడం ఏమిటి? అలా అనుకున్నవాడు తర్వాత ఎందుకు మనసు మార్చుకున్నాడు? అన్నిటికన్నా విచిత్రం, తాను జయించిన ఉజ్వల దేశాన్ని వదులుకోవడం. ఇది కేవలం అవివేకం కాక ఏమవుతుంది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కీర్తిసేనుడి నిర్ణయంలో వింతపడవలసింది ఏమీ లేదు. రాజంతటి వాణ్ణి నిండు సభలో అనుమానిస్తూ మాట్లాడగలిగిన మైథిలి ధైర్యానికి ముగ్ధుడైపోయి ఆమెను పెళ్లాడాలి అనుకున్నాడు. కానీ తన నిర్ణయంలోని లోపం తర్వాత అతడికి తెలిసి వచ్చింది. వాసంతిక కనబడకుండా పోయిన విషయంలో పూర్వాపరాలు ఏమీ ఆలోచించకుండా రాజును నిస్సంకోచంగా అనుమానించింది మైథిలి. సామాన్య స్త్రీకి అలాంటి తొందరపాటు ఉన్నా పర్వాలేదు, కానీ రాణి వాసపు స్త్రీకి అటువంటి తొందరపాటు ప్రమాద హేతువు. అందుకే కీర్తిసేనుడు ఆమెను వివాహం ఆడాలనుకున్న నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఇక కీర్తిసేనుడు జయించిన రాజ్యాన్ని వదులుకోవడం గురించి. ఒక దేశపు రాజు దుర్మార్గుడైనప్పుడు, బుద్ధిహీనుడైనప్పుడు శత్రురాజు ఆ రాజ్యాన్ని వశం చేసుకొని సక్రమంగా పాలిస్తే ప్రజలు అతడి పట్ల భక్తి, గౌరవాలు కనబరుస్తారు. కానీ కీర్తిసేనుడు ఖైదు చేసిన ఉజ్వల దేశపు రాజు దుర్మార్గుడు కాదు, బుద్ధిహీనుడు కాదు. తనకు చేతనైనంతలో అతడు రాజ్యంలో చెలరేగిన కరువు కాటకాలను నివారించేందుకు కృషి చేస్తున్నాడు. అలాంటి వారిని సింహాసన భ్రష్టుని చేసిన పొరుగురాజు ఎన్నటికీ ప్రజల గౌరవ అభిమానాలు సంపాదించుకోలేడు. ఈ విషయం కీర్తిసేనుడికి మైథిలి తనను అవమానిస్తూ మాట్లాడటంతో చాలా వరకు అర్థమైంది. అందువల్లనే అతడు రాజ్యాన్ని తిరిగి వినయవర్మకు అప్పగించాడు. అది వివేకంతో, రాజకీయ చతురతతో చేసిన నిర్ణయం. అందువల్ల కీర్తిసేనుడి ప్రతిష్ట తన రాజ్యంలోనే కాక పొరుగు రాజ్యాల్లో కూడా పెరిగే అవకాశం ఉన్నది అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.